తీసి మళ్ళీ మారుస్తారా? ఏం లేదన్న, ఇప్పుడు ఏం చేశారంటే దానికి తోడు జిహెచ్ఎంసీతో పాటు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఎంఐఎం మెజారిటీ ఉన్నటువంటి స్థానాలను ఓల్డ్ సీట్లో కలిపేశారు. అంటే హైదరాబాద్లో శంషాబాద్తో సహా జల్పల్లి, అటు మహేశ్వరం ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జల్పల్లి ప్రాంతము, మహేశ్వరం కొంత ప్రాంతం అంతా కలిసి మెజారిటీ ఎంఐఎం మెజారిటీ ఎక్కడ ఉంటే అక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసారు. దేనికి సంకేతం ఇది? రేపు అక్కడ ఎవరు గెలుస్తారు? మీరు కూడా గెలవరు, వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ కూడా గెలవదు, కాంగ్రెస్ కూడా గెలవదు. కాంగ్రెస్ 5-10 గెలిచిన మళ్ళీ ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. 100% ఎలక్షన్ కరెక్ట్. నిజంగానే మేము రేపు పొద్దున గెలుస్తామా గెలవమా అని చెప్పి ఆలోచించిన, ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో కావాలి కాబట్టి మిగతా ప్రాంతాల్లో మీరు ఒపీనియన్ తీసుకొని చేస్తారు. అది మీరు రాజకీయ పరంగా వాడుకోని. ఇప్పటికే ఎంఐఎం విషయంలో ఓల్డ్ సిటీ మొత్తాన్ని ధారాదత్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా వాళ్ళకి భయపడో లేకపోతే ఇంకోటో ఒక మాట దయచేసి నా వర్డ్ని మీరు భయపడనే దాన్ని మీరు అఫెన్స్ లోకి రాకండి. జనంలో ఉన్న చర్చని నేను చెప్తున్నా. ఎంఐఎం అనగానే వీళ్ళు ఎక్కడ లేని ఇదో చేస్తారు వీళ్ళకి అని చర్చ కూడా ఉంది కదా జనంలో. ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం పార్టీ భారతీయ జనతా పార్టీకి సహకరించడానికి నేను అనేది ఏంటంటే ఇప్పటికే ఆ ఏరియా మొత్తాన్ని ఇచ్చేసి ఇప్పుడు ఇట్లా చేస్తే 70 లక్షల జనాభా చేస్తే పాపులేషన్ వైజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుందేమో. ఇది మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఆలోచించినారా లేదా, వాళ్ళ దృష్టిలో ఉందో లేదో తెలియదు. కానీ 14 నియోజకవర్గాలు తీసుకెళ్లి పెట్టినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఎక్కువగా ఆధిపత్యం వాళ్ళదే ఉంటది. ఎంఐఎం దేశంలో ఉన్న ముస్లింలందరికీ ప్రతినిధి నేను అనట్లేదు, కానీ డామినేషన్ మాత్రం ఉంటుంది. దాని వల్ల ఇప్పటికే చూస్తున్నాం కదా దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. సార్ ఒక విషయము, సరే భారతీయ జనతా పార్టీ ముస్లింలని హిందువులని వేరే వేరే చేసి వారు మాట్లాడుతుండొచ్చు, కానీ మాదొక సెక్యులర్ పార్టీ. మాకు హిందూ ముస్లిం ఏదన్నా భారతీయులని మాకు క్లారిటీ ఉంటుంది. మీరే అన్నారు కదా మేము భారతీయులని చెప్పి మాకు క్లారిటీ ఉంటుంది సార్. స్టేట్మెంట్ కి ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇండివిజువల్ గా నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేయను. పార్టీ పరంగా కూడా మాదొక సెక్యులర్ పార్టీ. అండ్ చాలా స్పష్టంగా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ మీరు అన్నది 100% కరెక్ట్. ఎక్కడ కూడా మేము గెలుస్తామని రాజకీయ పరంగా ఆలోచించి విభజన చేసుకొని రాజకీయ లబ్ధి కోసం చేసింది కాదు. ఇది ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. దానికి సంబంధించి యాజ్ పర్ ప్రొసీజర్ అప్కమింగ్ పర్మిషన్స్ ఏవైతే ఇచ్చారో అని చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ నాయకులకి కౌన్సిల్లో కమిషనర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఈ విషయాలపైన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకోటి ఇది చెప్పి చేసేది ఉంటే మీరు రోజు డిబేట్ లో క్లియర్ గా చెప్పండి. రేపు పొద్దున క్యాస్ట్ సెన్సస్ అయినాక కాన్స్టిట్యున్సీలు పెరిగేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని మాట్లాడే కాన్స్టిట్యున్సీలను చేయలేరు. అది కూడా చేయలేరు. అదే చేయనికి రాదు సార్. వాళ్ళు కూడా చేయలేరు. వాళ్ళు కమిటీ వేస్తే కమిటీ రిపోర్ట్ ప్రకారం వెళ్తే మనం అనుకున్నా చేయలేము. అది ఇప్పుడు వెంకట్ అధికారంలో ఉన్నాడు, ఎమ్మెల్సీ నాకు కాన్స్టిట్యూన్సీ నిజంగా ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది ఒక వెంకటేనో చాలా స్పష్టమైన 100 నుంచి 150 అయినప్పుడు మాట్లాడలేదు, బీఆర్ఎస్ చేసినప్పుడు మాట్లాడలేదు, ఒక నిమిషం ఏం జరగాల్సి ఉండే అంటే ఒకవేళ ఆల్ పార్టీ మీటింగ్ మేము ప్రపోజ్ చేశారు. నువ్వు సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు డివిజన్ చేయనుంటివి, 2 కార్పొరేషన్ మొత్తం దాదాపు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? దాదాపు 24